నా యూట్యూబ్ ఛానల్‌కి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్‌గా చేరారు. అందుకు ముందుగా అందరికీ కృతజ్ఞతలు. అయితే ఈ విషయాన్ని నేను గమనించక ముందే చాలామంది కామెంట్స్‌లో రాస్తూ వచ్చారు. చాలామంది అభినందనలు తెలిపారు. దాంతో పాటు ఒక విషయాన్ని కూడా చాలామంది మెన్షన్ చేశారు. ఏంటంటే నేనెప్పుడు సబ్స్క్రైబ్ చేయమని నా వీడియోస్‌లో అడగలేదు అని. దానికి కారణం అహంకారం కాదు. న్యూస్ పేపర్స్‌లో పనిచేసిన నేపథ్యం వల్ల సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అని చెప్పి ఇట్లా అడగటం అనేది ఎందుకో కరెక్ట్ కాదు అనిపిస్తుంది. అలాగని వేరే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి అడగడాన్ని తప్పు పట్టను నేనేమి. అది నా వైఖరికి, నా ఆలోచన సరళకి సరిపోదేమో అనిపిస్తుంది అంతే. ఇంకో పాయింట్ ఏం చెప్పాలంటే, నాకంటే చాలా ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ కరెంట్ అఫైర్స్ మీద వీడియోలు చేసేవాళ్ళు. బహుశా చాలా స్లోగా సబ్స్క్రైబర్స్ సంఖ్య పెరిగింది నాకే అయ్యి ఉండొచ్చు. కానీ దాని మీద నాకెప్పుడు ఫోకస్ లేదు. ఫోకస్ పెట్టుకోదలుచుకోలేదు కూడా ఎప్పుడు. ఏ వీడియోని ఎక్కువ మంది చూస్తున్నారు, ఏ రకమైన వీడియోలు చేస్తే ఎక్కువ మంది చూస్తారు, ఏ రకంగా మాట్లాడితే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ని కూడగట్టుకోవచ్చు, ఇట్లాంటి ఆలోచనలు ఏమీ లేవు. ఏదో హాబీగా స్టార్ట్ చేశాను కాబట్టి నా అభిప్రాయాల్ని, నా అవగాహనని, నా అనుభవాన్ని వీటిని పంచుకుందాం అనే ఉద్దేశంతోటే ఈ యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించాను. అయితే చాలామంది దాన్ని అభిమానించి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ సంఖ్యని ఇప్పుడు 1,00,000కి చేర్చారు అంటే అది చాలా సంతోషకరమైన విషయం. దానికి అందరికీ చాలా కృతజ్ఞతలు. ఇక మరో విషయం కూడా మీతో పంచుకోదలుచుకున్నాను. అదేంటంటే డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు వారం వారం నాతో మాట్లాడడానికి ఆయన అంగీకరించారు. సో వారానికి ఒకసారి అంటే ప్రతి ఆదివారం నాడు డాక్టర్ జేపీ గారితోటి ఒక పాడ్కాస్ట్ని రిలీజ్ చేస్తాను. ఇవాళ ఆ మొదటి పాడ్కాస్ట్ను రిలీజ్ చేశాను. ఆ వారంలో జరిగినటువంటి పరిణామాల మీద 2-3 అంశాలు తీసుకొని ఆయనతోటి ప్రతి వారం మాట్లాడతాను. సీరియస్ ఇష్యూస్ మీద ఆసక్తి ఉన్నవాళ్ళు దాన్ని ఫాలో అవుతారని చెప్పి ఆశిస్తాను. ఆంధ్రులకి రాజధాని ఎప్పుడు అందని ద్రాక్ష పండులాగా మిగిలింది అనే దాని మీద గత చరిత్రని వివరిస్తూ ఒక వీడియో చేశాను. చాలామంది దాన్ని అప్రిషియేట్ చేశారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్. అయితే ఇందులో 2 విషయాలు చాలామంది ప్రస్తావించారు. ఒకటేంటంటే ఆంధ్ర, రాయలసీమ అని చెప్పి విడిగా ఎందుకంటారు? ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ అన్నీ కూడా ఆంధ్రాయే అని. అదొక వాదన అనుకోండి. అయితే సమస్య ఏమిటంటే తెలంగాణ ప్రాంతం వాళ్ళు అసలు ఆంధ్ర అనేది దాంతో సంబంధం లేదు అని చెప్పి వాదించి వేరే రాష్ట్రంగా ఏర్పడిన విషయం కూడా తెలుసు మనకి. కాబట్టి అందులోకి వెళ్ళడం మంచిది కాదు. ఇక ఆంధ్ర, రాయలసీమ అని విడిగా అనడం ఎందుకు, మొత్తాన్ని ఆంధ్ర అని చెప్పి అనాలి అని అంటే దానికి కూడా రాజకీయంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అంటే రాయలసీమ అనే పదాన్ని బహిష్కరిస్తున్నారు అని చెప్పి గతంలో తెలంగాణ లాగా కొంతమంది వాదించవచ్చు. మరి కొంతమంది ఏమన్నారంటే ఆంధ్రాని కాకుండా కోస్తాంధ్ర అంటే బాగుంటుంది అనేది. అది కరెక్టే. నేను చాలాసార్లు కోస్తాంధ్ర అనే మాట వాడుతూనే ఉంటాను. రాయలసీమలో కూడా ఎవరు మేము ఆంధ్ర కాదు అని చెప్పి అనుకుంటారని అనుకోను. కానీ చారిత్రకంగా వచ్చినటువంటి పరిణామాల వల్ల ఈ పదాలు పుట్టుకొచ్చినాయి. కోస్తాంధ్ర ప్రాంతాన్ని మొదట నిజాం ప్రభువులు బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చారు. ఆ తర్వాత కొంతకాలానికి రాయలసీమని ఇచ్చారు. దానివల్ల కూడా ఈ తేడా వచ్చింది యాక్చువల్గా. రెండో పాయింట్ ఏమిటంటే నేను అమరావతి వివాదాలు వాస్తవాలు అనే పుస్తకంలో రాశాను ఇదంతా కూడా అని చెప్పాను. దాని మీద చాలామంది కామెంట్స్లో ఆ పుస్తకం ఎక్కడ దొరుకుతుంది, దాన్ని ఆన్లైన్లో అయినా పెట్టచ్చు కదా అన్నారు. ఆ విషయాన్ని ప్రస్తావించడం నేను మర్చిపోయాను. యాక్చువల్గా అది అసంపూర్తిగా ఉంటుందని చెప్పి నేను దాన్ని ఇంకా మార్కెట్లో పెట్టడం ఎందుకని చెప్పి అనుకున్నాను. అయితే ఆన్లైన్లో దొరుకుతుంది. యాక్చువల్గా దాన్ని ₹50కే పెట్టాను ఆన్లైన్లో, అంటే పీడిఎఫ్ వెర్షను. కింద లింక్ ఇస్తున్నాను దానికి. ఇక ఈ వారంలో అమరావతికి సంబంధించి చేసిన వీడియోల మీద 1-2 ప్రశ్నలు వచ్చినాయి. ఒకటేంటంటే అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేశారు, కౌన్సిల్లో మరి పెట్టాల్సిన అవసరం లేదా అని. నేను చెప్పినట్టున్నాను గతంలో, అసెంబ్లీలో మాత్రమే ఎందుకు పెట్టి ఆమోదించారు అంటే ఇది తీర్మానం, బిల్లు కాదు. చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన 3 రాజధానుల బిల్లుకి దీనికి తేడాని గమనించటం లేదు. అదేమో బిల్లు, ఇదేమో తీర్మానం. తీర్మానాన్ని ఓన్లీ విధాన సభలోనే ప్రవేశపెడతారు, విధాన మండలిలో ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదు. ఇంకొక ప్రశ్న చాలామంది లేవనెత్తేది ఏంటంటే దీనికి సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల బిల్లు పెట్టాడు కదా అసెంబ్లీలో, అయినా ఏం కాలేదు కదా, ఇప్పుడు మాత్రం ఈ తీర్మానాన్ని ప్రవేశపెడితే ప్రయోజనం ఏంటి అని. మళ్ళీ దానికి దీనికి చాలా తేడా ఉంది. యాక్చువల్గా అది బిల్లు, ఆ బిల్లుని జగన్మోహన్ రెడ్డి గారు విత్డ్రా చేసుకున్నాడు తర్వాత వేరే వేరే కారణాల వల్ల. అది పక్కన పెడితే ఇది తీర్మానం ఎందుకు చేశారు అంటే
మామూలుగా అయితే దీనికి ఏం విలువ ఉండదు. తీర్మానాలకు ఏం విలువ ఉంటుంది? రికమెండేటరీ ఇన్ నేచర్ అవి. అయితే ఈ తీర్మానం కావాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అడిగింది. ఎందుకంటే వాళ్ళు పార్లమెంట్లో అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ ఒక బిల్లు ప్రవేశపెట్టాలి అంటే దానికి ఒక ప్రాతిపదిక ఉండాలి. నేను గతంలో చెప్పాను, ఏ రాష్ట్ర రాజధానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఏమీ లేదు. అమరావతికి సంబంధించి ఒక ప్రత్యేకమైన అంశం కాబట్టి మీరు ఒక తీర్మానం చేసి పంపితే దాని ప్రాతిపదిక మీద మేము పార్లమెంట్లో మీరు కోరినట్టుగా బిల్లు ప్రవేశపెడతామన్నారు. అందుకోసమని ఈ తీర్మానం చేశారు. కానీ తీర్మానం చేయటం వల్లనే ఎటువంటి లీగల్ స్టేటస్ రాదు అమరావతికి. పార్లమెంట్లో వాళ్ళు బిల్లు ప్రవేశపెట్టి అందులో అమరావతి అనేది రాజధాని అని చెప్పిన తర్వాత భవిష్యత్తులో దాని స్టేటస్ని మార్చడం కష్టం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు అసాధ్యమా అంటే అసాధ్యం కాదు, కానీ చాలా కష్టతరం అని కూడా చెప్పాను. కష్టతరం అంటే మళ్ళీ పార్లమెంటే కొత్తగా చట్టం చేయాలి. అందువల్ల అది జరిగేటువంటి అవకాశాలు చాలా తక్కువ. ఈ వారంలో చేసిన మరొక వీడియో ప్రకాష్ కారత్ గారు చేసినటువంటి కామెంట్ల మీద, అంటే ప్రస్తుతం ఇరాన్లో జరుగుతున్న వార్ మీద. దీని మీద కొంతమంది కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఒకరు యాక్చువల్గా యూట్యూబ్లోనే కామెంట్ పెట్టారు, యువర్ ఎనాలిసిస్ రిఫ్లెక్ట్స్ ఎ కంప్లీట్ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద బేసిక్ ఫిలాసఫీ ఆఫ్ ఇండియాస్ ఫారిన్ పాలసీ. సమస్య ఏమిటంటే ఇటువంటి వాళ్ళతోటి చెప్పింది ఏది పూర్తిగా వినరు. ఈయన ఇండియాస్ బేసిక్ ఫారిన్ పాలసీ పట్ల నాకు అవగాహన లేదు అంటున్నారు. అలాగే ఇంకొక ఆయన అయితే చాలా కామెంట్ చేశారు, నా అభిప్రాయము ఆర్ఎస్ఎస్ అభిప్రాయము ఒకటే అని. అంటే నేను ఆర్ఎస్ఎస్ని సమర్థిస్తున్నాను అన్నట్టుగా అనడం, అంటే అదొక తిట్టు కింద అన్నమాట. ఇక్కడ ఎక్స్ట్రీమ్ రైట్, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఇద్దరికి చాలా అభిప్రాయాల్లో ఏకీభావం ఉంటుంది. గమనించారో లేదో? అది భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా. మతతత్వాన్ని విమర్శించామనుకోండి, ఆర్ఎస్ఎస్ వాళ్ళు వెంటనే నువ్వు కమ్యూనిస్టు అంటారు. కమ్యూనిస్టుల అసంబద్ధ వాదనని ఏదైనా ప్రశ్నించామనుకోండి, నువ్వు ఆర్ఎస్ఎస్ అంటారు. ప్రకాష్ కారత్ గారి కామెంట్స్ గురించి నేను మాట్లాడింది ఏమిటి? నేను మాట్లాడినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎటువంటి కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేయరు ఎవరు. జనరిక్ యాక్యుజేషన్ చేస్తారు. నేనేమి సిపిఎంని ఏదో పెద్ద ఎత్తున విమర్శించాలనో కమ్యూనిస్టులను విమర్శించాలన్న ఉద్దేశంతో చేయలేదు. అది పాయింట్ ఏమిటంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విదేశాంగ విధానం అనేది చాలా గందరగోళంగా ఉంది. ఒక ఫ్లూయిడ్ సిట్యువేషన్లో ఉన్నాం మనం. గ్రౌండ్ రియాలిటీ చాలా మారిపోయింది, ఎస్పెషల్లీ ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికాలో. ఆ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి రియాలిటీని పరిగణలోకి తీసుకొని వ్యవహరించాల్సి ఉంటుంది ఎవరైనా. చైనా కంటే ఇండియా బలమైన దేశం కాదు ఏ రకంగా చూసినా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. అలాంటి చైనా మరి ఎందుకు యుద్ధంలో జోక్యం చేసుకోలేదు? ఇరాన్కి మద్దతుగా ఎందుకు సైనిక దళాలను దించలేదు? లేకపోతే ఆయుధాలను సప్లై చేయలేదు? దాని కారణం వాళ్ళు పిరికి పదలను అమెరికాకు లొంగిపోయారనో కాదు, క్షేత్రస్థాయి పరిస్థితుల్లో ఉన్నటువంటి సంక్లిష్టతని అర్థం చేసుకున్నారు అని. ఇందులో చాలా కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. అందువల్ల తొందరపడి ఒకవైపే మాట్లాడేటువంటి పరిస్థితులు ఇవాళ లేవు అనేది నా పాయింట్ అంతే. అంతేగాని మోదీ గారి విదేశాంగ విధానం బ్రహ్మాండంగా ఉంది, ఆయన చేస్తున్నదంతా కరెక్టు అనేది నా ఉద్దేశం కాదు. కానీ ఆ రకంగా ఆపాదించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కొంతమంది. అందుకోసం చెప్పి నేను ఈ వివరణ ఇస్తున్నా. ఇది ఈ వారం వీక్షకుల ఫీడ్బ్యాక్ సంబంధించి నా స్పందన.